ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల అంటే ఉగాది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరములంతా ఎట్లా ఉంది, ఏముంది చెప్పేస్తా. అది కాక కొత్త సంవత్సరం నేమ్స్ ఏమిటంటే ప్రభావనామ సంవత్సరం. ఈ ప్రభావనామ సంవత్సరానికి 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, ఈ ప్రభావనామ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ టైం ఎప్పటి నుంచి కలిసి వస్తుంది వినండి, చెప్తాం. చూడండి, ఒకటి చిలుక జోష్యం అంటే చిలుక జోష్యమైనా, ఏ శాస్త్రమైనా, ఏ పంచాంగమైనా, ఏ పురాణమైనా, ఏ గణితమైనా, ఏదైనా కానీ ఒక్కటి ఏమిటిదంటే కొంచెం నమ్మాలి, ధ్యానం పెట్టాలి, కొంచెం వినాలి. పొద్దుగల లేచి సాయంత్రం దాకా మేము ఎన్నో పనులు చేస్తాం. పొద్దుగల నుంచి సాయంత్రం చేస్తాం కానీ ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఒక్కసారి జ్యోతిషం దిక్కు కొంచెం ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. చెప్తాయినండి. మార్చి నెల 23 నుంచి 29 వరకు ఈ గురుబలం, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. తి చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ జ్యోతిష్వాణి తి చిలక. కర్కట రాశి వాళ్ళకి సాక్షంగా లక్ష్మి నడుచుకుంటూ వస్తుంది. ఈసారి కర్కట రాశి వాళ్ళకి లక్ష్మి ఆగదు. ఈ కర్కట రాశి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివిగల వాళ్ళు. ఇంట్లో మీరు ఒక్కరు ఉంటే ఒక నలుగురు ఉన్నంత లొల్లి, నలుగురు ఉన్నంత కళ, ఇంటికి ఎంతో కళ, ఎంతో గంభీరం, ఇంటికి ఎంతో మంచిగా అనిపిస్తుంది. మీరు ఒక్కరు ఇంట్లో లేకపోతే ఇల్లంతా చీకటి లేకనే కనిపిస్తుంది. ఎందు గురించి అంటే మీ దగ్గర లొల్లి, కళ, గడబడ ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు. ఇంటి గుట్టు అవతల జరగనియ్యరు, ఇంటి మాట అవతల జరగనియ్యరు. ఏదన్నా మాట ఉంటే, ఏదన్నా సమస్య ఉంటే, ఏదన్నా అది విధి ఏమన్నా జరిగితే ఇంటి లోపలిని సమాలించుకొని ఇంటి లోపలిని ఉంటారే తప్ప బయట ఇంట్లో మాట బయట చెప్పరు, బయట మాట ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అట్లా ఉన్నారు కదా, వాళ్ళు సంపాదిస్తున్నారు కదా, వాళ్ళు మిద్దెలు కడుతుండ్రు, జాగలు కొంటుండ్రు, ఇండ్లు కొంటున్నారు, మనం ఏమేమి కొంటానే కదా అని అనవసరంగా తగదగుడిగా ఇంట్లో పెట్టుకోరు. ఎందు గురించి అంటే మనం ఉన్నదే సర్దుకోవాలి, ఉన్నదే తినాలి, మనం ఎంత ఉన్నామో అంతే ఉనాలి తప్ప ఎవరికో చూసి అది ఏమంటారు, అది గుట్టలెక్కి పనులతో రాళ్ళు కొట్టుకోవద్దు. మనం ఎంత ఉన్నాలో అంతే సర్దుకోవాలనేది ఆలోచన మీ దగ్గర బాగుంటుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్ళకి మస్తు ప్రయత్నం చేస్తున్న కానీ లాభం లేకుండా అయిపోతుంది. ఎలా వచ్చిన పైసా అలాగే పోవడం, రావడం పోవడం ఉంది కానీ పైసా మాత్రం ఆగడం లేదు ఈ రాశి వాళ్ళకి. ఎందుకు కానీ మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం లెక్కాలి, పై మెట్టు లెక్కాలి, ఎట్లాగైనా లెక్కాలి. మనం కష్టపడి కిందో పేనో పడి ఏమన్నా కానీ 10 రూపాయలు సంపాదించుకొని మా కంటి ముందులు ఎక్కడో పడ్డవాళ్ళు, మా కంటి ముందులు ఏదో జరిగిన వాళ్ళు, ఒకప్పుడు రామచంద్రమని ఏడుచుకుంటూ తిరిగిన వాళ్ళు ఇప్పుడు కాలు మీద కాలేసి వాళ్ళే రాజాలేక బతుకుతున్నారు. మనమే ఏదో కష్టం చేసినా ఎంత ఉన్నాం అంతే ఉన్నాం, ఏడపడేది ఆనే ఉంది. ఎందుకు మేము పైకి వస్తలేము, ఎందుకు మాకు మంచి జరుగుతలేదు అనేది ఆలోచన మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఎందు గురించి అంటే ఇంటి మీద ఇట్లాంటిది నాగసర్ప, ఇంటి మీద అంటే నరదృష్టి, నాగసర్పం అంటే ఇషం ఎట్లా ఉంటుందో ఇంటి మీద గుడక ఇష కన్ను అట్లా ఉంటుంది. ఇంటి మీద ఉన్న దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉంది. ఆ దృష్టి ఎట్లా ఉందంటే మాత్రం పడగొట్టాలి, చెడగొట్టాలి, ఇలా ఇంటి తమాషా చూడాలనే కొంత నరుల మనసులో చాలా ఉంది. కొన్ని రోజుల నుంచి మీ ఇతరం ఇంటి లోపల ఎలా వచ్చిన పైసలు ఎందుకో ఎక్కడిది అక్కడనే అయిపోతుంది, మనసు శాంతం ఉండలేదు. ఇప్పుడు మీకు ఆలోచన ఏముందంటే సాక్షంగా శివయ్యకు నమ్మి, ఆ భగవంతునికి నమ్మి శివయ్య దర్శనం ఒకసారి చేసుకొని రండి. ఆ శివుని దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. శివయ్య దర్శనం ఎందుకు చేయాలంటే మనసు ప్రశాంతం ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, నష్టం వచ్చినా ఆ భగవంతుడు అనేవాడు సాక్షంగా కాపాడుతాడు అనేది ఒక భగవంతుని జాగాల పోయిరండి, చాలా బాగుంటుంది. ఇంటి మీద ఉన్న దృష్టి దరిద్రం చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంట్లో అస్సలు బరకత లేకుండా అయిపోతుంది, మనసు శాంతం లేకుండా అయిపోతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే చేయాలనుకున్న పనులు, ఏడ ఉన్న పనులు ఆన్ని ఆగిపోతున్నాయి. ఇంట్లో కొన్ని పనులు చేసేటివి ఉన్నాయి. నిదానం చేయండి, తొందరపడి ఆ టైం ముందల మీకు చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. బేస్ గవ్వలు 6 పడ్డాయి. ఈ కర్కట రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. కర్కట రాశి వాళ్ళకి మీరు తొందరపడకండి, నిదానం
చాలా నిదానం. ఈసారి దారిద్ర్యం మంచి ఘడియలు వచ్చి కూస్తున్నది. అంటే 7వ స్థానముల శని, 2వ స్థానము లోపల గురువు. అంటే ఎంత తేడా ఉంది? శనికి 7వ స్థానం అంటే అది ఏడిపిస్తుంది. ఏడిపించి అన్నమా రామచంద్రమని ఊరిడిసి అడవిల పైన అడవికైనా ఏట్ల దుంపి ఏట్ల కన్నా సముద్రం దొబ్బుతుంది. అది ఆ దరిద్రం. ఎక్కడ చెడు కనిపిస్తే, ఎక్కడ బాధ కనిపిస్తే అక్కడ తోల్పిస్తే ఆ దరిద్రం. మీరేమనుకుంటున్నారు? నా ప్రాప్తిలో ఎట్లయింది ఇట్లయింది మనం అనుకోకండి. ఆ భగవంతుని ధ్యానంలో ఉండండి, ఆ శివయ్య ధ్యానంలో ఉండండి, శివుని దర్శనం చేసుకోండి, స్వామివారికి నమ్మి ఉండండి. దరిద్రం ఎందుకో మీ నెత్తి మీద చాలా చెడ్డగా ఉంది ఈసారి దరిద్రం. మీరు కొంచెం నిదానంగా నడవండి. కోపం, తాపం, ఆవేశం, అది విధి ఉల్టా పల్టా మాటలు అట్లా మాట్లాడకండి, అట్లా ఇట్లా చేయకండి. చాలా బాగా నడిచే టైం ముందర ఉంది. తొందరపడక నిదానం చేయండి. నమస్కారం.